హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అక్షయ ఫలాన్నిచ్చే అక్షయ తృతీయ బంగారం అనేది కొనాల్సిందేనా అనే దాని గురించి తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారు భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం. పరశురాముని జన్మదినం, పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగం మొదలైన దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం, సూర్యభగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం, శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన దినం, ఆదిశంకరులు కనకధారాస్తవంను చెప్పిన దినం, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన దినం. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్యకర్మలన్నీ విహితమైనవే. అందున ఆ రోజు ఓ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు. అతిథులకు అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాలను సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలో వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాంటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి. బంగారానికి అక్షయ తృతీయకు సంబంధం ఏమిటి? మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి ఆచరణకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిందేనా అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా? అసలు బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏమిటి? అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నిండిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షంతలతో అర్చించి ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పని అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని మాత్రమే మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందని, జాతకరీత్యా వివాహ బంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మన సంపదలు కూడా అక్షయం అవుతాయని నమ్మకం మొదలైంది. అయితే
కష్టపడో అప్పు చేసో తప్పు చేసి సంపదలు కొనుగోలు చేస్తే మన కష్టాలు అప్పులు పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని కూడా పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున వర్షం రాహుకూలంతో పని లేదు. వైశాఖ శుక్ల పక్షోతో తృతీయ రోసిని యుత దుర్లభ బుద్ధాచారణే సోమవాపి ఉతాథల మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైన జపమైన దానాలు ఏవైనా సరే అక్షయమవుతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్యకర్మన ఆచరించినా అక్షయముగా ఫలితం లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనిని అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం వర్షం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పండితులు చెబుతూ ఉన్నారు. ఇందులో పిల్లలను పాఠశాల చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం, మంచి కార్యాలను చేయవచ్చని పురోహితులు అంటున్నారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, భావితవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవ నామస్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అంతే అండి. వీడియో మీకు కనుక వినొచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.